guys, welcome back to my YouTube channel Lilac Diaries. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్ కంటెంట్. మౌంటైన్ ట్రైల్ హెడ్ తప్పించుకోలేవు సౌమ్య. వెళ్తున్నామా లేదంటే పోకనోస్ వెళ్తున్నామా? 3 hours వెళ్ళడానికి. సినిమా చూపించుకుని రోడ్డు మీద ఫోకస్ చేసి రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేసి డ్రైవ్ చేయి. లేకపోతే నాకు ఇచ్చి నేను డ్రైవ్ చేస్తా. అవును సౌమ్య డ్రైవ్ చేయనియొచ్చు కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? నిన్న సన్నికి పాపం హార్ట్ అటాక్ వచ్చింది నా వల్ల. అయ్యో ఎందుకు? నేను ఒక లేన్ లోకి తిప్పాల్సింది ఇంకో లేన్ లోకి సడన్ గా తిప్పినా. నాకు నేనే సీట్ అడ్జస్ట్ చేసిన ముందుకే అది ఏందో ప్రతి కార్లో అదొక సోల్. అమ్మాయిల ప్రాబ్లం అండి అది. అదే కదా, అమ్మాయిల కాలం వద్దా? కాళ్ళు అందాలి, రోడ్ కనిపించాలి, రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మా అమ్మాయిల డ్రైవింగ్ కష్టాలు ఎంత మాట్లాడుకున్నా తీరవు కాబట్టి మేమైతే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో కొంచెం భయమేసింది. అయ్యో ఇంకా కలర్స్ రాలేదా, ఇంకా మొత్తం గ్రీన్ గానే ఉన్నాయని చెప్పేసి. బట్ క్షణంలో వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది చూడండి. మేము ఎంతైనా విఐపీస్ కాబట్టి అక్కడ అన్ని కార్లు ఆగిపోయి ఎంత ట్రాఫిక్ జామ్ అయినా కూడా మేము చూసారా దర్జాగా వెళ్ళిపోతున్నాము. ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒక లైన్ స్కిప్ చేసి ఇంకో లైన్‌లో చిరుక్కున్నాం. అక్కడ కార్స్ అన్నీ ఎళ్తున్నాయి చూసారా? ఆ లైన్ స్కిప్ చేసాము. బట్ తిరిగొచ్చి మళ్ళీ అదే లైన్‌లో కలవాలి. సో, ఇక్కడ కార్‌లన్నీ ఆగిపోయినాయి అన్నట్టు. ఫైనల్లీ అయితే మేము షెనండోవా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ $30 ఉండింది. ఇట్స్ ఎ టెంపరరీ పాస్. 1 వీక్ వ్యాలిడిటీ ఉంటది ఈ పాస్‌కి. అదే మనం యాన్యువల్ పాస్ తీసుకుంటే $100 ఉంటది. 1 ఇయర్ మొత్తం వ్యాలిడిటీ ఉంటది గానీ, షెనండోవా మొఖం చూసేదే ఫాల్ కలర్స్ అప్పుడు. మళ్ళీ దానికోసం యాన్యువల్ పాస్ ఎందుకని జస్ట్ టెంపరరీ పాస్‌తో సరిపెట్టేసుకున్నాం. లుక్ ఎట్ ద కలర్స్, ఇజంట్ ఇట్ పర్ఫెక్ట్? మేము ఆన్ ద వేలో చూసింది అసలు ఇక్కడ షెనండోవాలో చూస్తున్నది ఇట్స్ క్వైట్ ఆపోజిట్. ఆన్ ద వేలో అయితే అస్సలు ఫాల్ కలర్సే కనిపించలేదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వి వర్ లిటరల్లీ షాక్డ్. చాలా వరకు మారిపోయింది. ఐ వుడెంట్ సే లైక్ 90-100% మారిందని నేను చెప్పను గానీ అట్‌లీస్ట్ 60% అయితే మారింది. దిస్ వాస్ గుడ్ ఎనఫ్. మొత్తం మారిపోయినా కూడా ఆకులన్నీ ఎక్కువ రాలిపోవడం స్టార్ట్ అవుతాయి. సో, దిస్ వాస్ ద పర్ఫెక్ట్ టైమ్ అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఆ కలర్స్‌లో ఫోటోస్ కూడా పిచ్చిగొచ్చాయి. నేనైతే మా ఫ్రెండ్స్ అందరిని విసిగిచ్చేసాను. నాకు ఫోటోస్ కావాలి, వీడియోస్ కావాలి అని చెప్పేసి. బట్ యాహ్! దిస్ వాస్ ఎ వెరీ, వెరీ ఫన్ టైమ్. మీరెప్పుడు షెనండోవా వెళ్ళకపోయుంటే ఫాల్ కలర్స్‌కి నెక్స్ట్ ఇయర్ పక్కా ట్రై చేయండి. ఇట్ ఈస్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ ఈస్ట్ కోస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ. అంటే ఫీల్ ఏం షాట్ తీస్తున్నావు సన్ని? ట్రాలీ షాట్. ఎవరు డిస్టర్బ్ చేశారు నిన్ను? సౌమ్యనే కదా, ఇంకెవరుంటారు? తప్పించుకొని తిరుగుతున్న సాయితి. ఇప్పుడు మనందరం ఒక అడ్వెంచర్‌కి ఎళ్తున్నాము. అందరూ తొందరగా రెడీ అయిపోండి. నేనైతే ఫాల్ అవుట్‌ఫిట్ ఏసుకొని, బూట్స్ ఏసేసుకొని జస్ట్ ఒక 2 అవర్ హైక్‌కెళ్తున్నాను. హైక్ మొత్తం చేసేసిన తర్వాత నేను ఎలా ఉంటానో చూసేయండి. సన్సెట్ 6:30కి. సన్సెట్ అయ్యే టైంకి వెళ్తాను. ఇప్పుడు టైం ఎంత? 5:30యా? 5:30. సజెస్టెడ్ హైక్స్. ఇదే మనం వెళ్తున్న ట్రైల్. అందరు రెడీగా ఉన్నారా? చలో లెట్స్ గో. అయిపోయిందా? సినిమాటిక్ 3D లో కనిపిస్తుంది. అప్పుడు నువ్వు సడన్ గా ఇట్లా స్పెట్స్ నేను ఇట్లుంది కదా డిఫరెన్స్ చూపిస్తే వాళ్ళకి జనాలకు. చూడండి ఫ్రెండ్స్, మై గుడ్నెస్, నిజంగానే ఫాల్ ని కళ్ళద్దాల్లో చూడండి. ట్రైల్ అయిపోయింది కదా. డన్. హౌ డు యు ఫీల్? సూపర్. ఎంతసేపు చేసాం ట్రైల్? ఈజీగా 2 hours చేసింటాం. 2 hours చేసామా? అంత సినిమా లేదు. నేను చెప్పినట్టు వెళ్ళి ఫోటోలు దిగి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. హైక్ అంతా చేసేసిన తర్వాత చాలా అలసిపోయాను. అయ్యో! సారీ అండి. నేనైతే హైక్‌కెళ్ళలేదు. ఎళ్ళకుండా ఫోటోస్ దిగేసి రిటర్న్ వచ్చేసాము. తర్వాత ఐస్ క్రీమ్ స్టోర్‌కెళ్దాము అనుకోని లాస్ట్ వ్లాగ్ మీరు చూసుండుంటే మీరు ఈ ఐస్ క్రీమ్ స్టోర్ గుర్తుపట్టుండాలి. అక్కడికెళ్ళాము. అన్‌ఫార్చునేట్‌లీ అది క్లోజ్ ఉండింది సండే కాబట్టి. బట్ వి వుడ్ హావ్ మిస్డ్ దిస్ జెమ్ అది ఓపెన్ ఉండుంటే.
ఈ ఐస్ క్రీమ్ స్టోర్ ఉందండి. ఆ ఐస్ క్రీమ్ స్టోర్ ఓనర్ యొక్క ఎనర్జీ అసలు నెక్స్ట్ లెవెల్. నేనైతే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అనుకుని నెక్స్ట్ ఫుల్ పని చేద్దాం అనుకున్నా కానీ జస్ట్ మనకంత సినిమా లేదు అని చెప్పి డ్రాప్ అయిపోయాను. You will be seen in my vlog. Well, welcome to the most famous ice cream in the whole wide world. Thank CNC you. Frozen Treats, where we make everything just like you. Oh. It's one of a kind and unique. Woo! Wow. Thank you so much. చూసారు కదా ఆయన ఎనర్జీ. ఆ ఎనర్జీకి నేను ఎట్లా అండి మ్యాచ్ చేస్తాను. మా తాతయ్య వయసులో ఉన్నారు, ఆయన అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. నేను మాత్రం ఒక గంట నడిచానంటే అంతే, ఇంకా అయిపోయినట్టే మన పని. బట్ లుక్ ఎట్ ది ఐస్ క్రీమ్ స్టోర్. ఐ లవ్ ది అంబియన్స్. అసలు ఇట్స్ టోటలీ డిజైన్ ఫర్ కిడ్స్ అనిపించింది నాకైతే. అండ్ అక్కడ చాలా స్టోరీస్ రాశాడు ఆయన, సక్సెస్ స్టోరీస్ అండ్ ఆల్. వాళ్ళు మ్యారేజ్ కూడా అదే స్టోర్లో చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు అక్కడే పెరిగారు. ఆయన చాలా మందికి మ్యారేజెస్ చేశాడు ఆ స్టోర్లో. ఇట్ వాస్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. వాళ్ళ వైఫ్ కూడా అక్కడే ఉండే, నేను మీ సీక్రెట్ ఏంటి నాకు కూడా అంత యాక్టివ్గా ఉండాలి అని అనిపిస్తే ఆమె జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పింది. ఆయన అయితే ఐ సీ ద పొటెన్షియల్ ఇన్ యూ అని చెప్పాడు. జస్ట్ అలా నవ్వుకొని బయటకు వచ్చేసామన్నమాట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక సువెనీర్ స్టోర్ ఉండింది పక్కన. లుక్ వాట్ ఐ ఫౌండ్, దీస్ మినియేచర్ డాల్స్. నాకు ఎంత క్యూట్గా అనిపించాయో, కానీ వాటి ప్రైస్ చూసిన తర్వాత సర్లే మీరే ఉంచుకోండి అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట. తర్వాత మళ్ళీ ఆకలేసింది కదా ఆబ్వియస్గా, కంట్రీ ఓవెన్కి వచ్చేసాము. కంట్రీ ఓవెన్ అంటే ఇండియన్ కాబట్టి మనకి కావాల్సినంత ఫుడ్ ఉంటుంది. వెళ్ళంగానే ఇక్కడ పేస్ట్రీస్ చూసేసి ఫస్ట్ టెంప్ట్ అయిపోయాను. నేను ఫస్ట్ డెజర్ట్ ఏం తిందాము అని డిసైడ్ అయిన తర్వాతే ఫుడ్ ఆర్డర్ చేస్తాను. సో నేను అక్కడ ఆల్రెడీ డెజర్ట్ ఏం కావాలని డిసైడ్ అయిపోయాను. కానీ నేను ఏ డెజర్ట్ తిన్నాను అని చూడాలనుకుంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. మేమైతే చాలా ఫుడ్ తిన్నాము. ఇందులో నా ఫేవరెట్ అయితే దిస్ వన్, పరాటా అండ్ చికెన్ కర్రీ. లాస్ట్ టైం కూడా ట్రై చేసాం, ఇప్పుడు కూడా ట్రై చేసాం. ఎవర్ గ్రీన్ అనిపించింది నాకు అక్కడ అయితే. మేము ఇలా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ బాతాకానీ వేయడం స్టార్ట్ చేసాము. మేము ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మేమందరం కలిసి ఉన్నాం, వెల్ అండ్ గుడ్, మంచిగా హ్యాపీగా ఉన్నాం. తర్వాత అందరికీ జాబ్స్ వేరే వేరే స్టేట్స్లో వచ్చి విడిపోతే మళ్ళీ ఇలా కలవగలుగుతామా అన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసాక మీరేం మాట్లాడుకుంటారు? ఇలాంటి టాపిక్స్ మీరు కూడా మాట్లాడుకుంటారా అనేది నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి టాపిక్స్ కాకుండా ఇంకేమన్నా క్రియేటివ్ టాపిక్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. ఫుల్‌గా మీల్ ఎంజాయ్ చేసేసి నేనైతే డెజర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్యా. డెజర్ట్‌లో అయితే ఓహ్ మై గాడ్! మ్యాంగో పేస్ట్రీ and pistachio pastry. These were highlights. That's all for this video. Thank you so much for watching. And if you guys didn't subscribe to my channel yet, please do subscribe and don't forget to ring the notification bell icon so you don't miss any updates from my side. Bye bye.